మరిన్ని నేర వార్తలను బ్రీఫ్గా చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోరీకి పాల్పడ్డ 3 దొంగల్ని అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుతో బైక్పై వెళుతున్న వ్యక్తిని అనుసరించి చాకచక్యంగా చోరీ చేసి ఎస్కేప్ అయ్యారు ఈ దొంగలు. 3 స్నేహితులు జల్సాలకు అలవాటు పడి చోరీలు మొదలుపెట్టారని విచారణలో తేలింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో హత్యాయత్నం కేసులో 4గురిని అరెస్టు చేశారు పోలీసులు. ఏలూరులో ఓ కార్పొరేటర్ భర్త భీమరపు సురేష్ వెంకటేష్ ను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేయగా అతడు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కార్పొరేటర్ భర్త పరారీలో ఉన్నాడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం జరిగింది. ఇంద్రపాలెం శ్రీనివాస్ నగర్ కు చెందిన వీరేంద్రను 5గురు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. చనిపోయిన వ్యక్తికి నేర చరిత్ర ఉందని, ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వడ్డీ వ్యాపారి వేధింపులు కలకలం రేపాయి. వినాయకపురం గ్రామానికి చెందిన శ్యాంప్రసాద్ కు ఖమ్మానికి చెందిన కమలాకర్ 10 రూపాయల వడ్డీకి ₹1,00,000 అప్పుగా ఇచ్చాడు. 3 లక్షల వరకు వడ్డీ చెల్లించాలని, లేకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వ్యవహారాన్ని బయట సెటిల్ చేసుకోమంటున్నారని చెప్పి పంపించేశారని అంటున్నారు బాధితులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సరైన పత్రాలు లేని 22 టూ-వీలర్లు, 2 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. తాగిన మైకులో కట్టుకున్న భార్యను కడతీర్చాడు ఓ దుర్మార్గుడు. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావుపేటలో జరిగింది దారుణం. గుగులోతు మంగమ్మ, భర్త రాజేందర్లు తన ఇంట్లో ఓ పండగ చేసుకోగా బంధువులందరూ వచ్చారు. సంతోషంగా పండుగ చేసుకున్నారు. ఇంతలో ఏం జరిగిందో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. భర్త తన భార్యను విచక్షణారహితంగా కొట్టగా ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయింది. నిందితుడు రాజేందర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆన్లైన్లో విటులను ఆకర్షిస్తున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. విటుల వేషంలో వెళ్లి సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. మల్కాజ్గిరిలోని వ్యభిచార గృహంపై దాడులు చేసి బంగ్లాదేశ్ యువతితో పాటు 3 యువకులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల నుంచి 7 సెల్ ఫోన్లు, 5,000కు పైగా నగదు సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు రామలింగరాజు పరారీలో ఉండగా మిగతా 5గురిని అరెస్టు చేశారు పోలీసులు.